రోజు రోజుకు భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరిగిపోతుంది. ఆడవాళ్ళలో పెరుగుతున్నటువంటి ఈ క్రూరత్వానికి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్లో భర్తను చంపిన భార్యకు సంబంధించిన న్యూస్ వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండల్ మల్కాపూర్లో ఈ సంఘటన జరిగింది. జయశ్రీ అనే అమ్మాయికి వెంకటేష్ అనే అబ్బాయికి 11 ఏళ్ల కిందనే లగ్గమైంది. వీళ్లకు 2 కుమారులు ఉన్నారు. అయితే 3 ఏళ్ల కింద ఏదో మనస్పర్ధల వల్ల వీళ్ళు ఇడిపోయారు. తర్వాత దాదాపు ఒక 2 ఏళ్ల పాటు ఈ జయశ్రీ అనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఇంటి దగ్గరనే ఉంది. ఇక ఈ మధ్య కాలం అంటే చాలా ఏళ్ల తర్వాత అక్కడి పెద్ద మనుషులు ఇక్కడ పెద్ద మనుషులు కలిసి వీళ్ళ మధ్య ఒక సహయోధ్య చేసి మొత్తం అయితే ఈ వెంకటేష్ అనే అబ్బాయి వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చుకున్నాడు ఒక 2 వారాల క్రితం. ఇక బోనాల పండుగ సందర్భంగా ఈ వెంకటేష్ బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన టైంలో అంటే రాత్రి 11 గంటల టైంలో ఈ జయశ్రీ అనే తన భార్య వేరెవరితోనో మాట్లాడుతుంది అని గమనించిన వెంకటేష్ ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి కొంచెం మందలించే ప్రయత్నం చేసిండు. దానికి ఆమె అతనికి ఎదురు తిరుగుతూ మొత్తం మీద అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సో ఆ గొడవ ఇంకాస్త పెద్దదిగా అయింది. సో ఆ సందర్భంలో అక్కడనే ఈ జయశ్రీకి సంబంధించిన వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో సో ఈ 2 వారాల క్రితం వచ్చి నుంచి వెళ్ళి ఆ పండరి అనే వ్యక్తి కూడా ఇక్కడనే ఉంటుడు. సో ఆ టైంలో ఈ వాగ్వాదంలో ఈ జయశ్రీ అనే అమ్మాయి తర్వాత వాళ్ళ నాన్న పండరి ఇద్దరు కలిసి ఈ వెంకటేష్ అనే వ్యక్తిని అల్లుణ్ణి ఇటు ఈమె భర్తను వీళ్ళిద్దరు కలిసి వెంకటేష్ను చంపినటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఆదివారం రోజు జరిగింది రాత్రి 12 గంటల టైంలో. తర్వాత తెల్లారి ఉదయం సోమవారం రోజు ఈ చంపబడినటువంటి మృతదేహాన్ని బయటకు తరలించుతూ అంటే ఎవరికి తెలియకుండా మొత్తం మీద దాన్ని దాన సంస్కారాలు చేయాలని తీసుకుపోతుండగా ఈ వెంకటేష్కు సంబంధించినటువంటి వాళ్ళ తల్లి తర్వాత వాళ్ళ అన్నదమ్ములు చూసి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి మొత్తం మీద వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత అసలు ఏం జరిగింది అని వాళ్ళను ప్రశ్నిస్తే మొత్తం మీద కోపంలో ఏదో అతన్ని చంపినని చెప్పేసి మొత్తం మీద వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక ఈ వెంకటేష్కు సంబంధించినటువంటి 2 పిల్లలు కూడా మా అమ్మ తర్వాత మా తాత ఇద్దరు కలిసి మా నాన్నని చంపిరని వాళ్ళు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఆ 2 ఉన్నారు.